విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ గారు. జూపూడి ప్రభాకర్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న వరదలు, అలాగే వలసలు, దాంతోపాటు అరెస్టులు, ఈ పర్వం గురించి మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. ముందు వరదలు మాట్లాడదాం, తర్వాత వలసలు మాట్లాడదాం. వినాయక చతుర్దశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ప్రేక్షకులు కూడా వినాయక చతుర్దశి. థ్యాంక్ యూ. ఏంటి వరదలలో సాయం జరుగుతున్న క్రమంలో దీన్ని కూడా రాజకీయం ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి బుర్ర అంతా కూడా బురదతో నిండిపోయింది అనే ఒక అటాక్ ని తెలుగుదేశం పార్టీ చేస్తుంది మీ పైన. ఎవరు నేను మార్నింగ్ చూసినట్టున్నాను, ఆర్కే కొత్త పలుకు అనుకుంటాను, దానిలో జగన్ బ్రెయిన్ అంతా బురదతో కూడింది. చాలా అంటే రాంగ్ ఏమంటాం దాన్ని, పోలికని నేను భావిస్తాను. ఎవరి బ్రెయిన్ బురదలతో ఉండదు, ఎవరి బ్రెయిన్ ఉండదు. ఆ బ్రెయిన్ పదును పెట్టేదాన్ని బట్టి, తర్వాత బ్రెయిన్ వాడుకునేదాన్ని బట్టి, బ్రెయిన్ క్వాంటిటీ క్వాలిటీ ఒకటే, క్వాంటిటీ అంతా ఒకటే, క్వాలిటీ మారుతుంటుంది. మనం వాడేదాన్ని బట్టి క్వాంటిటీ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఎవరు చీఫ్ జస్టిస్ అయినా, ప్రధానమంత్రి అయినా, కూలోడైనా, ఎవడైనా కానీ క్వాంటిటీ సేమ్. బట్ దానిలో బురద ఉంది అంటే వీళ్ళు ఎక్కడ స్కాన్ చేశారో ఏమో నాకు తెలీదు. బురద ఉంటే ఇప్పుడు ఆ బురదను కూడా కరిగేస్తారేమో ఫైర్ ఇంజిన్లు పెట్టి, లేకపోతే ఉన్నా. ఎనీహో, మనం విషయానికి వచ్చినట్టయితే, విజయవాడకి వరద అనేది నాకు తెలిసినంత వరకు, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, ఇది కొన్ని మానవ తప్పిదాలతో కూడినటువంటి ఒక వ్యవహారం. నార్మల్గా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్స్ ఎక్కువ పనిచేస్తాయి. గవర్నమెంట్స్తో పాటు హెల్ప్ చేయడానికి ఎన్జిఓస్ ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఎన్జిఓ వ్యవస్థను మనం చంపేసాం కాబట్టి భారతదేశంలో నాకు తెలిసి బీజేపీ వాళ్ళ పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్జిఓ వ్యవస్థ అనేది, చారిటీ అనేది, లేకపోతే మిషనరీ యాక్టివిటీ అనేది, అయ్యో పాపం మనం కూడా అనేదాన్ని ఎక్కడో చచ్చిపోయింది. అందుకే మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన స్వభావం రీత్యా ఒకడే పనిచేస్తున్నట్టు కనపడతాడు. నార్మల్గా అయితే మీరు ఎక్కడన్నా గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం చూస్తే ఎన్జిఓస్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇలాంటివి వచ్చినప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ? ఎందుకు పిలవలేకపోయారు? వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? సో నేను ఇది మ్యాన్ మేడ్ తప్పిదమని ఎందుకు అంటున్నానంటే, మనకు వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, మనకు అదే విధంగా నదులు ఉంటాయి. వర్షాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడో చోట కొట్టుకుపోతూనే ఉంటాయి. ఇది వెరీ ఫ్రీక్వెంట్ గా జరిగేటువంటి ఒక అంశం. అందుకే మనం కొన్ని వ్యవస్థలని ఎన్డీఆర్ఎఫ్ అని, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అని, వీటన్నింటినీ తయారు చేసుకొని పెట్టుకొని ఉంటాం. సో టు మానిటర్, టు రెగ్యులేట్ మ్యాక్సిమం, టు ఎస్టిమేట్ ఏం జరగబోతుంది. వాతావరణ శాఖ మనకి ఎన్ఆర్ఎస్ ఎందుకు ఉంది అసలు మనకి ఎవ్రీడే? ఇప్పుడు సెల్ ఫోన్ లో ఓపెన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు ఏమైనా వర్షం ఏమైనా వస్తుందా? అవును. నో నీడ్ టు ఇంకోటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యాప్ ఉంది అక్కడ. సో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి ఆ కెలామిటీ ఏదైతే ఉందో, ఇది సడన్ గా వర్షం వచ్చి అక్కడ వచ్చి కాదు కదా, సమ్వేర్ కుండపోతలాగా ఉండొచ్చు. కుండపోతలాగా ఒకేసారి హెవీ రెయిన్, అసలు ఆకాశాన్ని చిల్లుబడిందా అన్నట్టుగా పట్టడానికి మన క్లౌడ్స్ లో రకరకాల క్లౌడ్స్ ఉంటాయి. క్యూములో నింబస్ క్లౌడ్ అని ఒకటి ఉంటుంది. మీరు చూడండి, ఇది సెప్టెంబర్ 2వ తేదీ నాడే అంత ఎలుగులోకి వచ్చింది ఇక్కడ. సెప్టెంబర్ 2. అంతకుముందు సెప్టెంబర్ 2 ఈజ్ మండే. అంతకుముందు సండే దాని ఎఫెక్ట్ ఉంది, సాటర్డే దాని ఎఫెక్ట్ ఉంది, ఫ్రైడే నాడు చెప్పారు. అయినా సరే ప్రభుత్వం ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే సాటర్డే ఈవినింగ్ కి కాస్త వచ్చినట్టుంది సండే. సెప్టెంబర్ 2 ఈజ్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కోరిలేట్ చేయడం కోసం చెప్తున్నాను. ఆయన కూడా నిమ్లో కింబెస్ క్లౌడ్స్ లో తన హెలికాప్టర్ చిక్కుకొని
అఫ్ కోర్స్ ఐ హావ్ గాట్ మై ఓన్ ఒపీనియన్, దాని మీద నాకు ఒక రిజర్వేషన్ ఉంది. అది జస్ట్ లైక్ దట్ అని కాదు, దాని వెనకాల కుట్ర ఉంది అనేది నా స్టిల్ ఎస్ బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, నాకు బీయింగ్ ఏ మెటలర్జికల్ ఇండస్ట్రీలో ఒక 18 years నేను సీనియర్ మేనేజర్ దాకా పనిచేసిన క్రమంలో ఐ నో వాట్ మెటీరియల్ బిహేవ్స్ ఇన్ వాట్ వే. టైటానియం ఎలా పనిచేస్తుంది, మ్యారేజింగ్ స్టీల్ ఎలా పనిచేస్తుంది, తర్వాత 304 స్టీల్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే నీకు స్పేస్లోకి పంపించే నీకు వ్యాక్యూమ్ పంప్స్ ఎలా పనిచేస్తాయి, లేకపోతే డబుల్ ఇంజిన్లో ఉండే హెలికాప్టర్లో ఉండే డబుల్ ఇంజిన్స్ ఎప్పుడు ఏది రియాక్ట్ అవుతుంది, ఏ మెటీరియల్, తర్వాత పైలట్ ఏం చేయాలి, హెలికాప్టర్లో విమానంలో ఉన్నటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయి. ఐ హ్యావ్ స్మాల్ నాలెడ్జ్, దో ఐఎమ్ నాట్ ఏ మెటలర్జికల్ మ్యాన్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ ఐ గాట్, నాకున్నటువంటి మిశ్రదాత నిగమంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను 18 సంవత్సరాలు ఇంజనీరింగ్ తర్వాత చూసినటువంటి దానిలో రాజశేఖర రెడ్డి గారి మరణంలో ఖచ్చితంగా నిమ్లో స్కౌట్స్ తోటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎందుకు సెకండ్ ఇంజిన్ హెలికాప్టర్లో పనిచేయకుండా పోయింది. అసలు దాని లాగ్ బుక్ హిస్టరీ తీస్తే హెలికాప్టర్ బయలుదేరేటప్పుడు దానిలో చెక్ పాయింట్స్ అని ఒక లాగ్ బుక్ ఒకటి ఉంటుంది. ఈ లాగ్ బుక్ లో ఎవడు చెక్ చేశాడు, ఎవడెక్కుతున్నాడు, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కాక్పిట్ లేదు అక్కడ, ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఊరుకున్నారో కూడా తెలియదు కొన్ని నిమిషాల్లో. కొంతమంది ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయారు, సో దాన్ని ఫాస్ట్ హిస్టరీగా తీసేశారు. బట్ నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు కనెక్ట్ ది క్యుములోనింబస్ క్లౌడ్స్ ఎక్కడో బుడమేరు అనే ఒక వాగున్న ప్రాంతంలో. నీకు కృష్ణా నది అంటే అది వస్తూ ఉంటుంది. మొన్న ఎవరో ఒక మిత్రుడు చెప్తూ నదికైతే ఒక డైరెక్షన్ ఉంటుంది, వాగుకి డైరెక్షన్ ఎవడు చెప్పాడు, వాగుకి కూడా డైరెక్షన్ ఇచ్చాం. మనం ఏం చేసామంటే అన్ని వాగుల్ని నదుల్లో కలపడం కోసం మనం చాలా సిస్టమేటిక్ చేసాం. బుడమేరకి నీకు గండి పడింది 3 చోట్ల అనే ప్రాబ్లమే కానీ అది ఇట్ ఈస్ డైరెక్టెడ్, డైరెక్షన్ లేకుండా ఏమి లేవు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ బుడమేరు విషయానికి వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ నీకు విజయవాడ పట్టణం మీదకి కొన్ని కాలనీలోకి ఎందుకు వచ్చింది. కొంతమంది చెప్తున్నారు బుడమేరకి రెగ్యులేట్ చేయడం కోసం ఒక చోట ఒక 3 పాయింట్లు కలిసే చోట నీకు అక్కడ గేట్లు పెట్టారు, దాన్ని కూడా డైవర్ట్ చేసుకోవచ్చు. ఏ గేట్ ఎత్తితే ఎటు నీళ్లు పోతాయో కృష్ణా నదిలోకి పంపించుకోవచ్చు, లేకపోతే ఇంకొక చోట పంపించుకోవచ్చు. సో సిటీలోకి పంపించుకోవడానికి ఎవడు గేట్ ఎత్తడు, గేట్ పెట్టరు కదా, సిటీలో పంపించడానికి గేట్ ఎందుకు ఉంటుంది, గేట్ పర్పస్ వేరు కదా. సో ఇక్కడ ఏం జరిగింది, సో చాలా మంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారి పొరపాటున గేట్ ఎత్తేసారు, అది కృష్ణాకు వచ్చేసింది, కృష్ణాకి రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, ఇల్లు మునిగిపోవడం వల్ల ఆయన బయటకు వచ్చేసాడు, ఆయన బయటకు వచ్చిన వల్ల ఆ గేట్ మూసేసి ఇంకో గేట్ ఓపెన్ చేశారు, రకరకాల స్టోరీస్ వచ్చేస్తున్నాయి. సో హియర్ అసలు ఇవన్నీ బయటకు రావాలంటే నేను నా ఫ్రెండ్ ఒక అతను ఇరిగేషన్ ఇంజనీర్ ఉన్నాడు, హూ ఈస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ బుడమేర్. నేను అడిగాను, దెర్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్నాడు. మిస్టేక్ అంటే ఒక గేట్ తీసిపోయి ఇంకో గేట్ తీసి, ఓకే అవును గేట్ తీసిన టౌన్లోకి రాకూడదు మరి అప్పుడు. అంటే నీకు ఆ బుడమేరకి నువ్వు వెళ్ళే పాత్ అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది. నీకు వాగులాగానే ఉంచితే బాగుండేది, వాక్కి మనం ఆనకట్టలేసినట్టు బిల్డింగ్స్ కట్టేసాం, తెగిపోయింది, అది పూడిపోయింది. అది పూడిపోయిన తర్వాత ఏమవుతుంది, నీకు నీళ్లు పైకి ఎక్కలేని చోట ఏం చేస్తావు అంటే పల్లానికి వెళ్ళిపోతాయి. పల్లం ఎటుందంటే కాలనీ వైపు ఉంది, టక జరిగిపోయింది. ఇది ఎప్పుడైతే జరిగిందో గేట్ ఆపారు, గేటు గండి పడింది. ఫోర్స్ కదా, టర్బులెన్స్ ఫోర్స్. నీకు వాటర్ ని మనం వాటర్ తోటి హైడ్రాలిక్ ఫోర్స్ తోటి మనం హైడ్రాలిక్ కరెంట్ తయారు చేస్తాం కదా, మోర్ పవర్ఫుల్ కదా. నీకు ఒక్కసారి తిరిగిందంటే కొన్ని కిలోవాట్ల విద్యుత్ శక్తి జనరేట్ అవుతూ ఉంటుంది, కాలిపోయినట్టుగానే ఉంటుంది. అంత వాటర్ అది తన డైరెక్షన్ తీసుకొని కాళ్ళ మీదకి వచ్చేసింది. సో ఈ డైరెక్షన్ తను వాగే ఎలా తీసుకుంది అంటే ఒరిజినల్ వాగిని నువ్వు ఎక్కడో బ్లాక్ చేసావు. నీకు 2-3 రోజులుగా 4 రోజులుగా నీకు ఎన్ఆర్ఎస్ ఓడిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎక్కడో, ఎందుకంటే ఇప్పుడు విజయవాడకు ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ కల్చర్ ఏమైపోయిందంటే ఆల్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్ ఫ్రైడే సాయంత్రానికి అందరూ కూడా ఎటుల్లో వెళ్ళిపోతారు. సార్ ఇది చాలా టెక్నికల్ గా నేను చెప్తున్నాను. ఫ్రైడే మధ్యాహ్నానికి నీకు సూర్యాపేట హోటల్లో బహిరంగ సభ జరుగుద్ది.
బహిరంగ సభ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం అక్కడ హోటల్ అన్నం తింటారు. అన్నం తినేటప్పుడు నేను దీన్ని బహిరంగ సభ ఎందుకు అంటున్నానంటే అదే సెక్రటరీ అయిపోద్ది. అక్కడ ఉండాల్సిన సెక్రటరీ టైము సూర్యాపేటకు వచ్చేస్తుంది. అందరూ హైదరాబాద్ వెళ్ళే బిజీలో. సో ఈ ఇష్యూ అంతా సాటర్డే సండే జరిగింది. సాటర్డే సండే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది. నీకు సాటర్డేకి చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలెక్టరేట్కి వెళ్ళే లోపల నీకు సెక్రటరియట్ లో ఎంప్లాయీస్ లేరు అసలు ఆ రోజు. ఏది ఫ్రైడే నాడే మధ్యాహ్నానికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఆటోమేటిక్ వీళ్ళు ఎలమెంట్ వెళ్ళిన వాళ్ళు కాదు, రొటీన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏదో వాళ్ళ అలవాటు ప్రకారం ఒక తంబం ప్రశ్న. ఇప్పుడు మనం అంతా కూడా ఇదే కదా, ఏది మనం వచ్చామా రాలేదా. నార్మల్ గా ఇది ఎవరికి వేస్తామంటే ఊర్లో చదువుకోవాలని ఏలుముద్రగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆల్ ఐఏఎస్ సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ కూడా మనం ఇది వేయాల్సిందే. అందరూ ఏలుముద్రగా అయిపోయాం మనం. సో వీళ్ళు మధ్యాహ్నానికి వేసేసి సంహం బయట పెడతారు. నీకు దేర్ ఆర్ నో ఎంప్లాయీస్ టు లిజన్ యువర్ డైరెక్షన్స్. డి ఉన్నాడా, ఎస్సీ ఉన్నాడా, వీళ్ళందరూ ఉంటే ఒకవేళ ఉంటే ఎక్కడో ఇంపార్టెంట్ మీటింగ్లోకి వచ్చి ఉంటారు. ఎమర్జెన్సీ కదా. ఫ్రైడే నాడు వెళ్ళిపోయారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని జిల్లా కలెక్టర్ ఆఫీస్లోకి వచ్చేసరికి ఇట్ వాజ్ సాటర్డే. యాక్చువల్గా ఆయన కూడా 4 గంటలకి హైదరాబాద్ వెళ్ళాల్సిన వ్యక్తి. హైదరాబాద్ లో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చున్నాడు. ఒకవేళ పొరపాటున అతను కూడా ఫ్లైట్ ఎక్కాడు అనుకోండి, అనుకుందాం మనం, మళ్ళీ వెనక రావాల్సి వచ్చేది. వస్తాడు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమైంది అది ఇంకా ఎక్కువ ఉండేది కదా. డైరెక్షన్ ఎవరు లేడు కదా. నో సిఎస్, ఒక సిఎస్ ఉంటే ఉంటాడేమో, నో సీఎం. తర్వాత ఇదంతా కూడా నేను ఎందుకు మ్యాన్ మేడ్ అంటున్నానంటే సార్, మనం వీఆర్ నాట్ వాటర్ ని రెగ్యులేట్ చేసే ఒక కాలువని మనం పూర్తి చేసాం. అసలు మనల్ని మనం రెగ్యులేట్ చేసుకోవడానికి కూడా మనం బ్యారియర్స్ కట్టుకుని ఎవరి ప్రకారం వాడు వెళ్ళిపోతా ఉన్నాం. సో ఆ పర్టికులర్ డే ప్రభుత్వం వైపు నుంచి జరిగిన మిస్టేక్ ఏంటి? పర్టికులర్ డే ప్రభుత్వం వైపు నుంచి నా దృష్టిలో చెప్పాలంటే సార్, నేను ఇక్కడ వేరే ఉద్దేశంతో చెప్పలేదు. నేను రాజకీయాలు మాట్లాడటం కాదు. అసలు నేను మాట్లాడేది రాజకీయం. రాజకీయాలు వద్దంటారు కానీ రాజకీయాలు పవిత్రమైననే దానిలోకి వచ్చే మనం ఉద్యోగం అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో దీన్ని పొలిటికల్ కోణంలో చూడాలి. ఖచ్చితంగా చూడాలి. ప్రతిదీ పొలిటికలే. ప్రతిదీ పొలిటికలే. ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షం ఉంటుంది, ఇంకా ఎవరో ఉంటారు న్యూట్రల్స్. వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా మనం ఒక మంచి కోసమే మాట్లాడాలనే దాన్ని మాట్లాడుతాం. లేదు అసలు మనం అది వాడేసాం కానీ రాజకీయ వీడు దొంగ, వీడు పొద్దు అబద్ధాలు ఆడతాడు, అందుకే రాజకీయాలు మాట్లాడతారు అంటాం మనం. అసలు రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి ఆ ఫెసిలిటీని నువ్వు తీసేస్తే నువ్వు అసలు నన్ను పిలవడం ఎందుకు? పర్టికులర్ గా నన్ను ఎందుకు పిలుస్తున్నావు ఇక్కడికి? నేను ఒక రాజకీయ నాయకుడిని, ఏదో ఒకటి వాగ్గలనని చెప్పగలనని చెత్త ఒక్కకుండా ఉండేవాడిని. మనం ఖచ్చితంగా రాజకీయాలు అనేవి పవిత్రమైనటువంటివి. అందుకే మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం సార్. ఎందుకో చాలా మంది ఇక్కడ రాజకీయాలు వదిలే అని అంటారు కానీ నేనైతే ఎందుకో నాకు అసలు వాట్ ఈస్ మెంట్ బై రాజకీయం, పాలిటిక్స్ అంటే ఏంటి, దీనికి ఒక డెఫినేషన్ కావాలి కదా. మనం ఒక వ్యవస్థను పెట్టుకున్నాం, ఎలక్షన్స్ పెట్టుకున్నాం, పార్లమెంట్ డెమోక్రటిక్ ఇనిషియేషన్స్ పెట్టుకున్నాం. అక్కడ ఒక పార్లమెంటు, ఇక్కడ ఒక అసెంబ్లీ, ఫెడరల్ సిస్టంలో ఇక్కడ నుంచి కొంతమంది అక్కడ ఎగువ సభ పోతారు, ఇక్కడ ఒక ఎగువ సభ పెట్టుకుంటాం. జడ్పీ ఉంటుంది, పంచాయతీ ఉంటుంది, ఎంపీడీఓలు ఉంటారు, లేకపోతే ఎంపీటీసీలు ఉంటారు. రకరకాల వ్యవస్థలు పెట్టుకుని ఈవెన్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఎన్నుకోవటమే కదా, ఎలక్షనే కదా. ఇంత ఎలక్షన్ సిస్టమ్ పెట్టుకున్నాం, ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నాం, మనం అవసరమైతే చేతగానటువంటి ఈఎంఎల్ని కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకుని నువ్వు రాజకీయం మాట్లాడుతుంటే నా పాయింట్ ఏంటంటే, అంటే మీరు కాదు జనరల్ గా నా పాయింట్ ఈ పర్టికులర్ ఇష్యూలో రాజకీయపరమైన లబ్ధి కోసం ప్రభుత్వం ఏమైనా చేసిందా, దానివల్ల నష్టం జరిగిందా, రాజకీయపరమైన లబ్ధి కోసం మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా అనేది పాయింట్. ఎస్, ఇక్కడ దిస్ మే బి ద కరెక్ట్ వర్డ్. అంటే ఇక్కడ రాజకీయమైనటువంటి లబ్ధి అంటే నాకు తెలిసి ఒక అంశాన్ని దిస్ ఈజ్ మోస్ట్ సైంటిఫిక్, ఎందుకంటే కనపడింది కూడా. ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ నుంచి ఆయన పోయాడో లేకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చాడో తెలియదు కానీ సెక్రటరియట్లో మనకేముంది, మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చూడగలిగినటువంటి ఒక సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏమంటారు దాన్ని? టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, మొత్తం మనం దాన్ని ఏదో చెప్తాను మధ్యలో గుర్తొస్తే ఒకటి పెట్టుకున్నాం. అక్కడ రియల్ టైం గవర్నెన్స్ అంటారు దాన్ని. రియల్ టైం గవర్నెన్స్ అక్కడుండి మానిటర్ చేసుకోవచ్చు. కలెక్టరేట్లో అవసరం లేదు, సెక్రటరియట్లో కూర్చొని మానిటర్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ సిట్ ఇన్ ద కలెక్టరేట్, అక్కడి నుంచి కూడా మానిటర్ చేసుకో. టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ వాడుకుంటా అక్కడ కూడా కూర్చో. బట్ నువ్వే పడవేసుకుంటే అంటే నీకు చూడాలని కోరుకుండొచ్చు, బట్
నీతోటి ఆ జిల్లా కలెక్టర్ని తీసుకుని వెళ్ళిపోయావు, నీతోటి అక్కడ ఉన్న కమిషన్ తీసుకుని వెళ్ళిపోయావు, నీతోటి అక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపల్ మినిస్టర్ని తీసుకుని వెళ్ళిపోయావు, లోకల్ అవైలబుల్ మినిస్టర్ని. నీ దగ్గర ఫోన్ లేదు, ఎవరి దగ్గర ఫోన్ పనిచేయదు, వర్షం పడుతుంది, ఫోన్ ఉన్నా కానీ పనిచేసినా కానీ ఎవడు జేబులోంచి బయటికి తీయడం తడిసిపోద్దని, డ్యామేజ్ అవుతుంది. అసలు నువ్వు ఒక ఇంపార్టెంట్ సిఎస్ని, కలెక్టర్ని, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ని, అక్కడ ఉన్నటువంటి సిపిని మొత్తాన్ని నీ రబ్బరు పడవల మీద ఎక్కించుకొని నేను వెళ్తున్నానంటే పేదలందరూ కూడా బయటకు వచ్చేసారు. చూడొచ్చు, నిన్న హెలికాప్టర్ ద్వారా చూశారు, మామూలుగా చూడండి. నువ్వు డెలిగేట్ చేయాలనుకుంటే, నువ్వు ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే, నువ్వు ఏదైనా ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఆఫీసర్స్కే కదా. నీ ఆఫీసర్ ఎక్కడున్నాడు? నీ సిఎస్ ఎక్కడున్నాడు? ఆయన చుట్టూ ఉన్నారు, నీతోటే ఉన్నాడు. సిఎస్ ఎవడో చెప్పాలి? నువ్వు సిఎస్ చెప్తావు, సిఎస్ ఎవడో చెప్పాలి? కలెక్టర్ ఎక్కడున్నారు? ఆయన దీంతోటే ఉన్నాడు, కమిషనర్ ఆయన ఇంతోటే ఉన్నారు. సో యంత్రాంగం అంతా ఇంతోనే ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అంతా మళ్ళీ వీళ్ళతోటే చేశారు అనేది ఏంటి సార్? దాన్ని మ్యాన్ మేడ్ అనకుండా దీన్ని మనం వెనకాల మనలో ఫోటోగ్రాఫర్. సో దేనికోసం అసలు ఫోటోగ్రాఫర్ నన్ను చెప్పండి. నువ్వు అసలు టోటల్గా నీ నిలువెల్ల నీ మనసంతా ఒక రాజకీయ నాయకుడిగా నీకు ఒక హ్యూమన్ ఎలిమెంట్ తోటి నీ బాడీ అంతా నిండుంటే నీకు అక్కడ కెమెరా పైన అవసరమా? సార్ తీసుకుందాం, ఫోటోలు కావాలి కదా, తీసుకుందాం, బాగానే ఉంది. తెల్లారి పొద్దున ఏ ఫోటోలు నింపారు మీరు? ఎవరికి మీరు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చారు? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం ఇక్కడ. నీ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఎటుపోయినాయి? అసలు ఎవరికి ఇచ్చావు? ఏం చేశారు? మొత్తం అన్ని మునిగిపోయిన తర్వాత నా తప్పేం లేదు, నేను కష్టపడుతున్నాను, నేను 24 hours అసలు నిద్రపోతున్నాను లేదు తెలియదు. నిద్ర బస్సులో పోతారు, లేకపోతే నిద్రను ఎవడు ఆపుకోలేడు కదా. కొంతమందికి 4 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమంది బై ప్రాక్టీస్ ఇట్ విల్ కమ్. కొంతమందికి డాక్టర్లు 8 గంటలు పడుకోమంటారు, 6 గంటలు పడుకోమంటారు. కొన్నిసార్లు అవసరం అయితే మనం నిద్ర ఆహారాలు లేకుండా కూడా పని చేస్తాం. చెయ్యండి. బట్ ఎవరితోటి పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి? ఒక ముఖ్యమంత్రి తన ఇల్లును వదిలేసి బయటకు వచ్చాడు అని చెప్తున్న ఒక బ్లేమ్ తీసుకుంటున్న సమయంలో నువ్వు కలెక్టర్ ఆఫీస్ లో కూర్చో, లేకపోతే నువ్వు వెళ్ళి ఫీల్డ్ లో తిరుగు. బట్ యూ హ్యావ్ టు లీవ్ ద కలెక్టర్. బట్ బీయింగ్ ఏ లీడర్, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, అసలు గ్రౌండ్ లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. వెళ్ళొద్దా? ఎస్, వెళ్ళొచ్చు. బట్ నేనేమంటాను అంటే వెళ్ళొద్దని అనట్లేదు. అతను వెళ్ళిందని నేను తప్పట్టు. అసలు నువ్వు నీ మొత్తాన్ని నీ మొత్తం టాప్ ఆఫీసర్స్ మొత్తాన్ని నీ దగ్గర తీసుకుపోతే, ఇప్పుడు ఒక సింగనగర్ వెళ్ళారు సార్. సింగనగర్ లో ఒక లేడీ ఒక చిన్న పిల్లని సంఖలో పెట్టుకొని వీళ్ళు పోతా ఉంటే అంటే డెఫ్ అండ్ డమ్ లాగా మాట్లాడలేరు కదా, సైకిల్ చేస్తా ఉంది. ఇదిగో ఈ బిడ్డ పాల కోసం అడుగుతా ఉన్నాడు, నాకు ఆకలి వేస్తా ఉంది, కాస్త ఏదైనా ఉంటే పెట్టండి అంటే పదండి టాటా చెప్పుకుంటే వెళ్ళిపోయాం. మీరు ఆ ఫోటోగ్రాఫ్ పెట్టండి నా వీడియోలో మాట్లాడుకునేటప్పుడు కావాలంటే. నువ్వు అలా కాకుండా కలెక్టర్నో లేకపోతే ఇంకొక ఆర్డీఓనో ఇంకొకటి ఎవరినో వదులున్నట్టయితే, కమాన్ నువ్వు వైర్లెస్ సిస్టమ్ ఒకటి పెట్టుకొని, ఇదిగో నేను ఈ ఏరియాలో ఉన్నాను, అక్కడ ఒక లేడీ అడుగుతూ ఉంది, ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్, పాలు లేకపోతే అన్నమో సప్లై చేయండి అని చెప్పచ్చుగా, చెప్పండొచ్చు సార్. రిహాబిలిటేషన్ అంటే అదే కదా. సో ఇప్పుడు ఒకటి పొద్దున ఒక వీడియో వచ్చింది, చూసారా లేదు? నాదెండ్ల మనోహర్ గారి పైన సీరియస్ అవుతున్నారు. బాబు గారు చూసారా? చూడలేదు సార్. జనాలా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూపిస్తాను మీకు. అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, జస్ట్ సెకండ్, యా ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్ గా ఉంటారో తన దగ్గరకు వచ్చేస్తారు. ఈ రోజు అన్ని అయినాయి, ముఖాలు చూస్తే కళ లేదు, తింటే కాస్త కోస్తే ఎంత కష్టంలో మర్చిపోతాం. రానప్పుడు ముందు దగ్గర స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తారు మా, అది రాకపోతే ఫుడ్ అందించాలి కదా. ఏదో ఒకటి 2 మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ వెజిటబుల్స్ అవన్నీ
తీసుకున్నామా ఎంతవరకు పోతాయి రాత్రికి 15,000 చేస్తారు, 80,000 15,000 చేస్తారు, ఎంత 20%. 80,000 పంపించాల్సింది కూడా 15,000 చేస్తే 20% చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు. కష్టపడి లాస్ట్ ఆడున్నాడు అవి అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు, మరి మాకు అదే సార్ అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. ప్లాన్స్ రెడీ దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే నీకు సంబంధమే లేదు, మనజరు ఇంకెవరో ఇద్దరిని పెట్టు, నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు. సో ఆయన నారాయణ గారికి సివిల్ సప్లైస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అనేది కనబడుతుంది సార్. మనకి ఇంగ్లీష్ లో పాస్ ఇన్ ద బక్ అని ఒకటి ఉంటుంది. రెండోది ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కన్విన్స్ బెటర్ టు కన్ఫ్యూజ్. ఓకే ఓకే, ఇది నా నెత్తి మీద వేసుకోకూడదంటే ఇంకోటి మీద వేసేయచ్చు. పబ్లిక్ గా పెట్టి మంత్రిని పిలిచి తిట్టచ్చు. ఏవా నువ్వు ఉల్లిగడ్డలు పంపించమంటే ఏం చేసావంటే, లేదు సార్ ఒక 60 లారీలు పంపిస్తాను, 60 లారీలు వరకు వచ్చినాయి అంటే వస్తున్నాయి సార్ ఒకదాని తర్వాత ఒకటి అంటాడు. అంటే నాకు వచ్చింది చేరింది 15% వస్తుంది, నాకు మిగతా 80% రావట్లేదు, లేదా 75% రావట్లేదని మంత్రిని నిలబెట్టి తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంత్రిని కూడా తిట్టాడు అనేది మంచి పేరు. రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు కాదా, ప్రభుత్వం కాదా? అంటే 95 సీఎం కదా. 95 సీఎం. ఓకే, 95 సీఎం ఏం చేస్తాడు? ఎంప్లాయీస్ మధ్యలో నిలబెడతాడు, ఆకస్మిక తనిఖీలు చేస్తాడు. ఎలక్ట్రికల్ డిఈ నిన్న కరెంట్ పోయింది అక్కడ, ఎందుకు పోయింది? లే ఫస్ట్ స్టాండప్. ఏమనుకుంటున్నావు? ముఖ్యమంత్రి ఇక్కడ నిలబడు. సార్ ఏమైంది నిన్న ఈ ఊరు కరెంట్ లేదంటే అప్పుడు ఎవరో చెప్పుంటాడు, సార్ మా ఊర్లో కరెంట్ పోయింది సార్ రాత్రి అని. ఎందుకు? తాట తీస్తా చూస్తారు. 95 ముఖ్యమంత్రిని చూస్తారు. ఇది 2024. ఇప్పుడు మనోహర్ గారికి 95 ముఖ్యమంత్రిని చూపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న లైన్ లోకి రావాలి. 85 నాదెండ్ల భాస్కర్ రావాలా? రావాలి. ఎందుకు? వాళ్ళ కోచ్ ఆయనే కదా. పవన్ కళ్యాణ్ కైనా, నాదెండ్ల భాస్కర్ గారికైనా, మనోహర్ గారికైనా కోచ్ ఎవరంటే గవాస్కర్ లాగా నాదెండ్ల భాస్కర్ గారు. ఇప్పుడు ఎందుకు? ఈజ్ ఏ బీజేపీ మ్యాన్. బీజేపీలో ఎవడెవడు ఏమనుకుంటున్నాడు, పెద్ద తలకాయలు మొత్తం తీసుకొని బాబు ఇట్లా ఉందని పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయి నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ నుండి లేకపోతే ఇద్దరు కలిసిపోయి, ఇది చాలా పెద్ద నెట్వర్క్ లాంటి. ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారు అనేక ఫ్లడ్స్ హ్యాండిల్ చేశారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు అని చెప్పి నేను చెప్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేయలేనిది ఏంటి? ఈ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లడ్ ని హ్యాండిల్ చేసింది ఏంటి? ఎలా చేసి ఉండాల్సింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉంటారు అనే దాని మీద కొన్ని వరదలు వచ్చాయి. ఆయన పీరియడ్ లో కూడా వరదలు వచ్చాయి, వస్తూనే ఉంటాయండి. ఇది నాన్ స్టాప్ వ్యవహారం, ఇది వచ్చాయి. కానీ ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మాట అన్నారు, నా బర్త్డే నాడు నేను రాలేకపోయి నేను ఏడో బర్త్డే చేసుకుంటున్నాం అనుకున్నారు, కానీ అది కాదు. నేను కూడా వచ్చి జనంలోకి వస్తే జనం అంతా నా వెనకాల పెడితే ఈ యాక్టివిటీస్ అన్ని ఎవరు చేయాలి? మీరు అసలు ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించరు? ఊరక నన్ను తిరిగితే సరిపోద్దా? కావాలంటే రండి నాతో, మిమ్మల్ని అందరూ కూడా వేర్లు వేసుకొని పోతాను, ఏదైనా ఒక పాజిటివ్ యాంగిల్ ఇవ్వటం కోసం ఒక ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కాదు నేను చెప్తున్నా ఇక్కడ. అంటే మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉంటారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఒకవేళ ఇలాంటి సడన్ గా వచ్చినప్పుడు మొత్తం యంత్రాంగాన్ని డిస్ట్రిక్ట్ లో జిల్లా కలెక్టర్ని పెట్టేవాడు, ఎస్పీని పెట్టేవాడు, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని డైరెక్షన్ తీసుకొని ఇమ్మీడియట్ గా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళండి, నెట్వర్కింగ్ చేసేవాడు. అదంతా అయిన తర్వాత వాళ్ళకి ఒక టైం ఇచ్చేవాడు. ఒక వారం లోపల, 5 రోజుల లోపల, 3 రోజుల లోపల ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవరు కూడా సఫర్ కాకూడదు. వాళ్ళ ఇంటికి పోవాల్సిన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేయండి, లేకపోతే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పంపండి, ఎక్కడనే ఏమైనా చదివితే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ అని చెప్పేవాడు. తర్వాత 5 రోజుల తర్వాత ఇతను వెళ్ళేవాడు, జరిగినాయా లేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయా లేదా. ఈ లోపల ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది, పేపర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ గ్రూప్ ఉంటుంది, ఇవన్నీ వస్తుంటాయి. ఆయనవి వరదల్లో ప్యాంటు షర్ట్ వేసుకొని ఈత కొట్టడానికి పోలా.
లేదా నేను కూడా ఒక గొడుగు వేసుకొని బీబీసీకి మన వార్త ఇమీడియట్గా పంపించారా లేదా, ఈ ఫోటో బీబీసీకి వెళ్ళిందా లేదా. ఇప్పుడు ఎక్కడన్నా ప్రపంచంలో వరదలు వస్తే ఐక్యరాజ్య సమితి వాళ్ళు నాకు తెలిసి అసలు హూ ఇస్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ మిషన్ ఎక్కడ చూడమంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తారేమో. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఫిజికల్ గా వెళ్ళి అక్కడ నిలబడి చేసిన దానికంటే కూర్చొని ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కువ సర్వీస్ ఇవ్వచ్చు. సార్ వెళ్ళదు సార్, సీఎం గా ఏ టైంలో వెళ్ళాలి. అసలు వరద నీకు ప్రవహిస్తూ ఉంటే ఆ వరదలో నువ్వు పోయి ఉంటే వీడు తట్టముట్ట సర్దుకొని కింద ఉన్నవాడు పైకి ఉన్నవాడు ఇంకో అంతస్తుంటే ఆడికే వాడు వెళ్తా ఉంటే వర్షంలో ఈ వర్షాన్ని వరదని చూడటానికి నేను వచ్చానంటే ఎట్లా చూడటానికి కాదు కదా. రిహబిలిటేషన్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది సార్? నువ్వు కూడా వరద బాధితుడు లాగానే కనపడ్డావు కదా. అంటే నీ ఇల్లు ఖాళీ చేసి వచ్చి ఉన్నందుకు కాదు, అక్కడ దానిలో కొట్టుకుపోయే వాళ్ళలో మనం కూడా ఉంటాం కదా. నీ వెనకాల అందరూ ఉన్నారు కాబట్టి కొట్టుకుపోవడానికి అవకాశం లేదు. కానీ ఏ టైంలో ఏం చేయాలి అంటే నేను ఇది నెగటివ్ గా చెప్పట్లేదు. యూ డూ యువర్ పాలిటిక్స్, నువ్వు క్లెయిమ్ తీసుకో, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు క్లెయిమ్ తీసుకో. బట్ ఒక ప్రతిపక్ష నాయకుడుగా వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడినా తప్పు అయిపోద్దా? ప్రతిపక్ష నాయకుడిని అమరావతి గురించి మాట్లాడితే అక్కడ సమాధులు ఉన్నాయి, అక్కడ దానిలో బొందు తీసి పెట్టండి అని అంటారా? ఎట్లా అంటారు సార్ అసలు? అంటే ప్రతిపక్ష పార్టీలో సరే ఏదో ఒకటి మాట్లాడారు, మీకు నచ్చని మాట్లాడారు, నచ్చని మాట్లాడేప్పుడు వదిలేసేయండి. మీరు మా ప్రతిపక్షానికి దాని లాంగ్వేజ్ దానికి ఉంటుంది. మీరు చెప్పింది పాలపక్షం చేయటానికి కాదు. ఎందుకు పార్లమెంట్లో కుర్చీలు ఎత్తేసుకొని కొట్టుకుంటారు? ఎందుకు మనం ఒకటి నెత్తి మీద ఇంకొకటి పేపర్లు వేస్తారు? గవర్నర్ స్పీచ్ కే దిక్కులేదు. అలాంటి పార్లమెంటరీ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఆడేసించి ఆయన ముఖాన్ని ఇచ్చిరేస్తున్నాం. ఏమైనా చేశారా? రాష్ట్రం విడిపోయేటప్పుడు చైర్మన్, కౌన్సిల్ చైర్మన్, స్పీకరు, ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మా చైర్మన్ కాలు ఇరిగిపోయింది. ఆ కుర్చీని ఒక తన్ను అనేసరికి మా చక్రపాణి గారికి కాలు ఇరిగిపోయింది. ఎవరున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అయిపోయింది. ఏదో ఒక ఘర్షణ జరిగింది. ఇక్కడ నువ్వు అందరినీ సృజన గారిని అక్కడ పెట్టుకున్నావు, మంత్రి గారిని అక్కడ పెట్టుకున్నావు, తర్వాత సిపిని అక్కడ పెట్టుకున్నావు. వీళ్ళందరూ చూస్తున్నా నువ్వు కూడా వరద బాధితులాగా ఒక పోతా ఉంది నీ పడవ. ఏమన్నా పడవలో ప్రయాణం చేసే ఇది ఏమన్నా ఇదండి? రాంగ్ టైంలో వై ఐ సెడ్ మ్యాన్ మేడ్ మిస్టేక్ అని ఎందుకు అంటున్నానంటే ప్రకృతి నీకు నీ ఎబిలిటీని చెక్ చేసుకోవడం కోసం ఒక అవకాశం ఇస్తుంది. ఈ రోజు నేను ఐ అప్రిషియేట్ గవర్నమెంట్ 1 పాయింట్. బుడమేరకు ఉన్నటువంటి 3 గంటలు ఎక్కడైతే పడ్డాయో ఆ 3 గంటలని నాకు తెలిసి 2 రోజుల్లో బూట్ చేశారు. మిలిటరీ వచ్చేసింది. ఈవెన్ ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ లోకల్ మినిస్టర్ ఉన్నాడు, నాకు తెలిసి రామానాయుడు గారు ఉన్నాడు. అంటే అంత ఎంతూజియాస్టిక్ గా పనిచేయాలి అక్కడ. నువ్వెక్కడ పని చేస్తున్నావు? నీ మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఫీల్డ్ లో ఉండి దాన్ని మూడుస్తూ ఉంటే నువ్వెక్కడ ఉండాలా? నేను అడుగుతున్నా, నువ్వు వరదలో ఉంటావా? ఫోటో కోసమా? నేను అంటే కావాలని అనట్లేదు. అంటే ఇవన్నీ ఈ పాయింట్లన్నీ వస్తాయి సార్. తర్వాత నువ్వు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే నీకు అసలు మాకు అమరావతి ఇప్పుడు ఏమైందో మాకు అనవసరం కదా సార్. ఇప్పుడు ఏంటి అమరావతిలో నీళ్ళు ఉన్నాయా? వర్షం పడితే నీళ్లు ఉంటాయా లేదనేది దేవుడికి తెలియాలా. ఉన్నాయో లేవు. ఒకవేళ ఏమీ నీళ్లు లేకపోతే మొత్తం ఇంకిపోతే ఒక ఫోటో తీసి దాన్ని కూడా పంపించచ్చు. పంపలేదా? ఎక్కడ రాలేదు కదా. మీరు చూడండి అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి, ఐఎన్పిఆర్ సైడ్ నుంచి అమరావతి 33,000 ఎకరాల్లో అసెంబ్లీ ఉన్న చోట, లేకపోతే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఐఏఎస్ ఆఫీసర్కి కట్టినటువంటి ఆ రైజ్డ్ బిల్డింగ్స్ దగ్గర నీకు వాటర్ లేవు అని అనుకుంటే ఒక ఫోటో తీసి ముఖాన్ని పడేయండి జనాలకి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. అసలు మాట్లాడం కదా. అసలు ఈ టైంలో మాకు అమరావతి మునిగిపోయిందా లేదా అనేది మేము ఎందుకు మాట్లాడతాం? మునిగిపోయిన సింగనగర్ ఏమైపోయింది, మునిగిపోతున్న విజయవాడ ఏమైంది? అక్కడ కదా జగన్ పోయింది. రిటైనింగ్ వాళ్ళకి జగన్ ఏమి రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడని ఆయన ప్రోగ్రామ్ ఎవరికి తెలీదు. ఆయన వస్తూ అక్కడ జనాలు ఆపేశారు. అంటే రిటైనింగ్ వాళ్ళు లేకపోతే, అది ఎవరు ప్రారంభించారు, ఎవరు కట్టారు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్. అది లేకపోతే సార్ ఎంత ఉండేది చెప్పండి మీకు? అంటే ఇంతమందిని మనం ఎక్కడో చోట తరలించాలా? బుడమేరు కనుక పడకపోతే విజయవాడ సక్సెస్ స్టోరీ. మొన్న బుడమేరు నుంచి వాటర్ రాకపోతే ఇంత ఫ్లడ్ వస్తే కూడా విజయవాడ టౌన్ లోకి నీళ్ళు రాలేదని మాట్లాడుకునే వాళ్ళు ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు నీకు ఈ రిటైనింగ్ వాళ్ళు లేదు, బుడమేరు వచ్చింది, కృష్ణానది వచ్చింది. ఇమాజిన్, ఊహించలేదు అసలు. ఇమాజిన్ అసలు మొత్తం గంగా నది కొట్టేసేది సార్ విజయవాడ. నీకు సముద్రం తీసుకుంటుందా లేదా పక్కన పెడదాం. నీకు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ఏమై ఉండేది? టౌన్ ఫిల్డ్ విత్ ద పీపుల్, టౌన్ ఫిల్డ్ విత్ సో మెనీ ఆర్గనైజేషన్స్, టౌన్ ఫిల్డ్ విత్ టౌన్ ఈజ్ ఎ గవర్నమెంట్. నీ గవర్నమెంటే పోయేది మొత్తం.
అది కట్టారు కాబట్టి రిటైనింగ్ వాళ్ళని గురించి జగన్ మాట్లాడితే, ప్రజలు మాట్లాడితే అసలు తట్టుకోలేకపోతున్నారు. అది మేము ప్రారంభించండి బాబు, ఎవడో ఒకటి శంకుస్థాపన చేస్తాడు, మీరు కంటిన్యూ చేస్తే. నీకు పోలవరం పరిస్థితి ఏంటి సార్? పోలవరం హిస్టరీ ఇస్ 1942. ఎన్జీ రంగా ముఖ్యమంత్రి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎన్జీ రంగా ఇస్ ఎంపీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ గవర్నమెంట్ లో ఇరిగేషన్ మినిస్టర్ 1942. బీహార్ దుఃఖదాయని బెంగాల్కి బీహార్కి అక్కడ ఆయన హీరోకుడ్ ప్రాజెక్టు ఒక దాన్ని చేస్తూ ఉన్నాడు, డిజైన్ చేస్తున్నాడు. అప్పుడు రంగా రోట్ ఏ లెటర్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ మినిస్టర్లో ఒక 18 శాఖలు 12 శాఖలకు మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అవకాశం ఇస్తే, లేబర్ మంత్రిగా, లేకపోతే నీకు సైన్స్ అండ్ టెక్నాలజీగా, లేకపోతే ఇరిగేషన్గా, ఇవన్నీ ఉంటే రంగా రోట్ ఏ లెటర్ ఇన్ 1942. ఆయన రాసినటువంటి వాల్యూమ్స్లో వాల్యూమ్ 17 పేజీ నెంబర్ 572 అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అక్కడ ఏమైనా అటు ఇటుగా ఉంటే ఐఎమ్ సారీ, ఎవరు రెఫర్ చేసుకుంటే. So Ranga wrote a letter, Dr. Babasaheb Ambedkar, you are the minister, you are designing the, Bihar Dukkadayani. So like that, in Andhra, we have a Polavaram project. What is your view on the Polavaram? Appudu Dr. Babasaheb Ambedkar, being a Viceroy minister, the irrigation minister, oka letter rastaru, Mr. Ranga, aa page lo untayi, Mr. Ranga, we have a serious consideration on your Polavaram. సో అప్పటిది ఎప్పుడుదండి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1942. అప్పుడు పునాది రాయి ఎవరు వేసి ఉంటారు సార్? బ్రిటిష్ వాళ్ళు వేసి ఉంటారు కదా, అంతే కదా. మధ్యలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ఉంటారు? చాలా పునాది అయిందా? సో ఫినిష్ చేసిన వాళ్ళు అయిందా? క్రెడిట్ తీసుకుంటారు. ఇప్పుడు రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ చేశారు అనుకుందాం, ఆయనకి క్రెడిట్ ఆయనకే వస్తుంది కదా. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫినిష్ చేశారు. అసలు దీనికి పునాది వేసింది నేను, నువ్వెవడో మాట్లాడాలంటే పోలవరం గురించి ఎవడు మాట్లాడాలి? నేను చరిత్రలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీర్ గా నేను మీకు ఇస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ మ్యాన్ మేడ్ మనం ప్రారంభించాం కాబట్టి దీన్ని హ్యాండిల్ చేసే విధానంలో సార్ మీరు ఎక్స్పీరియన్స్ అనుకున్నాం, మీరు దీని మీద విపరీతమైనటువంటి మీకు నైపుణ్యం ఉందని అనుకున్నాం, యూఆర్ మోస్ట్ స్కిల్డ్ అన్ అడ్మినిస్ట్రేషన్ అని అనుకున్నాం. నీ స్కిల్ కనపడాలి కదా. 6 రోజులు ఎందుకు పట్టింది? ఇప్పుడు ఈరోజు సాటర్డే, 1 వీక్, అది 1 వీక్ పట్టింది కదా. 1 వీక్ దాకా అంటే నీకు ఇంత మిషన్ స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఈజ్ ఏ బిగ్ ఫోర్స్. ఓన్లీ చిన్న టౌన్ లో 3 లక్షల మందికి సంబంధించి సమస్య వస్తేనే ఇది. ఏ వరదలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండుంటే, గోదావరి జిల్లా కూడా ఉండుంటే మనం, నువ్వు ఇప్పుడు గోదావరి కూడా సేమ్ టైం రాకూడదు, వచ్చింది అనుకుందాం. మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇప్పుడు మీరు బుడమేరు దగ్గర ఉంటారా, లేదా సింగనగర్లో ఉంటారా, లేదా రాజమండ్రి పోయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంటి దగ్గర సూపర్వైజ్ చేస్తారా? చేయగలరా? ఇంపాసిబుల్ కదా. అదే నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్. అది చేయలేదు ప్రభుత్వం, ఎందుకు చేయలేదు? మన చిరంజీవి గారి లీడర్ సినిమా ఏదో ఒకటి వచ్చింది కదా సార్, నెట్వర్కింగ్ ఒకటిగా 7 చెప్పాలా, 10 మంది చెప్పాలా, అన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ బీన్ బ్లాక్ యువర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. నేను బ్లేమ్ చేస్తున్నాను ఇక్కడ. నేను కోర్టుకు వెళ్తానండి, ఎవడో ఒకడు వెళ్తాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అట్ దట్ మూమెంట్ షీ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్. వేర్ వాజ్ షీ? క్రైమ్ కదా. వేర్ వాజ్ షీ? షీ వాజ్, చెప్తా సింపుల్ గా, ఐ వాజ్ విత్ ఆనరబుల్ సీఎం. దాన్ని ఇవన్నీ ఎవరు చూడాలి? నీ ఫంక్షన్ ఎటుపోయింది? నీ ఫంక్షన్ ఏంటి? ముఖ్యమంత్రిని అకంపెనీ చేయటమా? కాదు కదా. డెలిగేషన్ అనే పవర్, నువ్వు ఒక సెంటర్లో కూర్చొని నీకున్నటువంటి టెక్నాలజీ మొత్తం, నేను ఎవరో ఒకళ్ళు పెట్టారు, మీకు టెక్నాలజీ సరిగా తెలియదయా, అలెక్స్ అనేది ఒకటి ఉంది, అది ఏం చెప్తే అది చేసేస్తుంది, కావాలంటే బస్ టికెట్ కూడా బుక్ చేస్తుంది, మీరు నేర్చుకోండి టెక్నాలజీ. హాయ్ అలెక్సా హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అని చెప్తుంది. నాకు టికెట్ కావాలంటే టికెట్ బుక్ చేస్తుంటే కింద బ్రహ్మానందం నవ్వు పెట్టారు. అంటే మనం అంత టెక్నాలజీని గురించి మాట్లాడుతూ మనం చేసింది ఏంటి? మన ఊర్లో వ్యవసాయదారుడు గట్టు మీద నిలబడి, నిజంగా అతను గట్టు మీద నిలబడి పొలంలో ఎక్కడైనా గండ్లు పెడితే, అరే సుబ్బయ్య నువ్వు అటు పోరా, ఇంకా ఇటురా, ట్రాక్టర్ నడు తీసుకురండి, ఈ మట్టి అటు వేయండి అని చెప్తాం సార్. అంతేగాని మన ట్రాక్టర్ ఎక్కి మీరందరూ ట్రాక్టర్ మీద కూర్చుంటారా? మన ఇది ఫంక్షన్ ఆఫ్ డెలిగేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్.
అడ్మినిస్ట్రేషన్ డెలిగేషన్ నీకు 40 సంవత్సరాలు. నేను ఇక్కడ విమర్శించడం లేదు సార్. ఆ టైంలో ఎవరు ఏం చేయాలి చెప్పి చేయించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఫిజికల్ గా బయటకు రావడం వల్ల ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు? ఆయన చెప్తున్నాడు క్లియర్ గా, ఎందుకు నేను వస్తే డిస్టర్బ్ అవుద్ది కాబట్టి, ఫంక్షన్ సరిగ్గా జరగదు కాబట్టి రాలేదు అంటున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 5 రోజుల తర్వాత పోయాడు? ఇన్ని ఇబ్బందులు లేవే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రిపేర్డ్ హిస్ ఓన్ నెట్వర్క్ బై కాలింగ్ యాజ్ ఏ వాలంటీర్స్. 50 ఏళ్ళకి టక 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 వెళ్ళిపోమన్నారు. ఇక్కడ ఎవరు రావాలి? ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ని ఎందుకు తిడుతున్నాడు? నీ ఉల్లిగడ్డలు ఏమైనా ఆయన ఏం చెప్తున్నాడు? బస్తాలు ఎత్తున్నాం సార్ అని అంటే ఓన్లీ 15% వచ్చింది అన్నాడు. నాదెళ్ళ మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా బస్తాలు ఉల్లిగడ్డలను పులిహారకే ఎత్తడానికి పనికొచ్చే మనిషి. అది చేయాల్సింది జగన్ ఎవరితో చేయించాడు? వాలంటీర్ తోటి చేయించాడు. అంటే మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ మినిస్టర్ అండ్ ఎ వాలంటీర్? యూ మస్ట్ నో ఇట్ కదా. కరెక్ట్. నిజంగా మన వాలంటీర్లు ఉంటే డిస్ట్రిబ్యూషన్ అయితే బాగా జరిగేది అనేది చర్చ ఉంది జనాల్లో. సార్ మనం ఏం కోరుకుంటాం సార్? వరదలో మనం మునిగిపోతున్నాం, ఏం కోరుకుంటాం? ఇంకో సహాయం కోరుకుంటాం కదా. మనం ముండోడం అయితే మీకు ఒక సామెత ఉంది. ఒకడు ముండోడట వర్షంలో పోతా ఉంటే ఈ మా ఊరికి రెగ్యులర్గా వచ్చేయలే, మీరు ఎవరు రానవసరం లేదంటే ఎవరో పాపం మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఒక పడవను పంపించారట. పడవను పంపిస్తే ఈ పైన ఇల్లు పైన ఎక్కి సార్ నాకెందుకు నా గజయితగాడిని అయితే నేను కొట్టుకుంటాను, మీ పడవ మీరు పక్క వెళ్ళిపోండి. ఈడెవడ మూర్ఖుల్లాగా ఉన్నాడో వాడు వెళ్ళిపోయాడంట. తర్వాత ఇంకొకడిని హెలికాప్టర్ నుంచి ఒకడిని దించేసి తాడు పెట్టి బాబు నువ్వు మునిగిపోతావు ఎక్కువమంటే వాడు దిగుతూ ఉంటే ఇటు కర్ర తీసుకుని కొట్టాడంటే. అక్కడ నువ్వు దిగేది నేను మునిగేది ఏంటి? ఏదో జీవితం 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూస్తున్నావు, మా ఎక్స్పీరియన్స్ ఏమనుకున్నావు? మా ఊరు ఎప్పుడే మునిగిపోయిందా? నేను రాను పొమ్మన్నాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ సార్ వాడు కూడా. తర్వాత పెద్ద అయిపోయింది, ఈడు మునిగిపోయాడు. ఈడు అయ్యా దేవా అయ్యా నన్ను రక్షించయ్యా మొత్తం మునిగిపోతున్నానంటే మరి ఎదవా నేను ఎన్నిసార్లు ప్లాన్ చేయాలరా నీకోసం? నేను పడవలో వస్తే తిట్టి పంపిస్తే నేను గజ్జి ఎత్తగండి. దేవా నువ్వు వచ్చావు అప్పుడు? దేవుడా నాకు తెలియదయ్యా, మూర్ఖుడు రా నువ్వు, అండ్ నువ్వు నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటివి కదరా అంటే పొరపాటు అయిపోయింది క్షమించయ్యా, నేను మునిగిపోతున్నాను. లేదురా నీకు హెలికాప్టర్ కూడా పంపించాను నేను. హెలికాప్టర్లు ఎవరు వచ్చారు? ఒకటి దిగాడు కదా తాడు మీద, వాడిని కొట్టావు కదా అంటే అయ్యా నువ్వని తెలియద్దు. సో ఇప్పుడు హెలికాప్టర్ కూడా కాపాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే మన ఎక్స్పీరియన్స్ మనం ఎటు తీసుకెళ్తున్నాం సార్? ఓ పక్కేమో అలెక్సా తోటి మాట్లాడుతున్నాం, ఓ పక్కేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ట్రై చేస్తున్నాం, ఓ పక్కేమో టెక్నాలజీ మొత్తం నేర్చుకోమని చెప్తున్నాం. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఏంటి? ఏఐసిటీ అమరావతిలో మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే ఏఐ అమరావతి ఏఐసిటీ అంటే దానిలో పేపర్లెస్ గవర్నెన్స్ త్రూ సిస్టమ్ ద్వారా నేర్చుకుని మీరు సమాధానం చెప్పాలి. ఎల్కేజీ ఆల్ మినిస్టర్స్ బికమ్ ఏ ఎల్కేజీ మినిస్టర్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాకుండా ఆయన కూడా వెళ్ళిండొచ్చు సార్. ఎందుకంటే మీరు అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి సార్, ఒక ముఖ్యమంత్రికి ఒక ఉప ముఖ్యమంత్రికి ఇక్కడే తేడా కనపడుతుంది కదా. మీ కోఆర్డినేషన్ ఎంతవరకు ఉందో అని. లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉంటే రావాలి కదా ఆయన కూడా. ఆయన ఇంకో వీధికి వెళ్ళొచ్చు కదా. ఇంకో వ్యూలో ఉన్నాడు అసలు ఆయన ఆలోచన. అసలు ఆయన ఆలోచనే వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ అ మిస్టేక్ అనుకుంటున్నాడు అతను. చెప్పలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగిడే కార్యక్రమంలో ఉన్నాడు. తర్వాత ఎప్పుడైనా రికార్డు బయట తీసి ఆ రోజు ఇన్సిడెంట్ ని సెప్టెంబర్ 2 నాడు ఇన్సిడెంట్ ని ఆయన పుట్టినరోజు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఇది కాబట్టి ఆయన బాగా గుర్తుంటది. రేపు ఎప్పుడన్నా గొడవ వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేసావు అని అడిగే అవకాశం ఉంది. చేయటమే కాదు, నా మినిస్టర్ని పిలిపించి నువ్వు తిట్టించావు. ఆయన తిడితే మిగతా వాళ్ళు తిట్టరా? ఏమయ్యా నువ్వు కాకినాడ పోయి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ గోడౌన్ గొలుసు వచ్చావు, దాన్ని చూసొచ్చావు, తనిఖీ చేసావు. ఏడేమో మునిగిపోయేవాడికి ఉల్లిగడ్డలు కూడా పంపలేకపోయావు. అరే నేను పంపుతున్నాను, నేను కూడా బిజీగా ఉన్నాను బాస్, చేతులు వెనకాల పెట్టుకుని నువ్వు ఉండొచ్చు. ఆయన వెనకాల పెట్టుకొని తిరుగుతాడు కదా పాపం, చేతులు వెనకాల పెట్టుకొని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు లాగా ఈ డైరెక్షన్ లో ఫోటో జరుగుతుందా లేదా ఈ నేను చేయలేకపోవచ్చు అని అంటే జనం కూడా చూసారు కదా తిట్టించుకోవటం. రేపేమంటారు సార్ జనం? బా నాదెళ్ళ మనోహర్ పడ్డాయిరా సీఎం చేతిలో. ఆయన అసలు ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలా? ఈయనేం కావాలా? ఆయన డిప్యూటీ సీఎం ఏం కావాలా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ చేశాడు. ఒకవేళ ఎవరైనా పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారు రావద్దు అంటే ఆయన స్ట్రాటజీ ఆయనది. ఫోటో కావాలనుకుంటే ఆయన కూడా పోయేవాడు, ఇంకొక వీధిలో ఉండేవాడు, జనం వచ్చినా రాకపోయినా ఫోటో తీసుకొని బయటకు వచ్చేవాడు, తడిసిపోయేవాడు. ఆయన సినిమా యాక్టర్ కదా, ఎన్ని పెద్ద ఇష్యూలు కాదు. అతను 100 సార్లు ఎలవల్లో పోయి ఉంటాడు అతను సినిమాల్లో.
హీరోలు కదా. అవును. మన సినిమాల్లో హీరోలు చచ్చిపోతే మనం ఊరుకోం, కొడతాం. తమిళ సినిమాల్లో ఆల్ హీరో చచ్చిపోతారు, ఓన్లీ వినలే బతుకుతూ ఉంటాడు. సరే, ఇప్పుడేంటి ఈ అరెస్టులు కూడా ఏంటి? వైసీపీ సంబంధించిన నాయకులందరినీ వరుసగా అరెస్టులు చేస్తూ వస్తున్నారు. సార్ అరెస్ట్ అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ఆల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుని జరుగుతున్నట్టు యాక్టివిటీ. అంతకుముందు ఏమన్నా తప్పు ఎవరైనా చేస్తుంటే ఆ తప్పున్న వాళ్ళని కొట్టడం ఒకటి ఎంచుకున్నారు. ఫస్ట్ కొట్టడంతో పాటు చంపేయటం కూడా కొంత ఫస్ట్ 2 నెలల్లో కనపడ్డాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ డిస్ప్లే చేశాడో నాకు తెలిసి చంపేయటం కొట్టడాలు కొద్దిగా ఆపారు. ఆపి కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎర్లీగా ఢిల్లీ పోకుండా ఉండుంటే ఇంకా చాలా తన్నులు పడాయి. సో తనటం కొద్దిగా మానేసి ఈయన మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నాడు. ఢిల్లీలో చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి మోడీ కూడా సీరియస్ అవుతాడు ఒక్కోసారి. అసలు ఇదంతా ఎందుకులే, మన ఆఫీస్నే తన్నినప్పుడు మనం కూడా పోయి అక్కడ కంప్లైంట్ చేసి వచ్చాం కదా, పాత కంప్లైంట్ ఒకటి ఉంది కదా, మోడీ గారికి అది చూపించేసి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఆఫీస్ మీద వీళ్ళంతా వచ్చారు, దీని మీద కేసు నడుస్తుంది, అలాంటివి ఏమైనా పెట్టుకోండి, అంతేగాని మీరు చంపడం చేయదు అని చెప్పి ఉండొచ్చు ఆయన. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ రోజు ఎవరు పోయారో, 180 మందిలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు ప్లాన్ చేశారో దాని మీద జరుగుతూ ఉన్నాయి కొన్ని అరెస్టులు. వైసీపీని ఇబ్బంది పెట్టవు, భయపెట్టవు? అంటే వైసీపీని ఇబ్బంది పెట్టవా అంటే వైసీపీ పుట్టుకే అరెస్టులతోటి స్టార్ట్ అయింది కదా. మేమందరం మేము కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉండి మాకు రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సోనియా గాంధీ గారికి అడ్డం తిరిగి ఆయన ఓదార్పు పోతే ఆయనతోటి బయలుదేరిన బ్యాచ్ కదా మేమంతా. మా పార్టీ పుట్టడమే అరెస్టులతోటి, జైలుతోటి, జైలు జీవితాలతోటి అన్ని పుట్టింది. కాబట్టి ఇప్పుడు మేము మీరు ఏమైనా చేసుకోండి మా భయం లేదనే చెప్తాం, మామూలుగా భయం లేదనే చెప్తాం. సో ఈ అరెస్టులని ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను కూడా పెద్దగా అంటే జనరల్గా ఈ అరెస్టులు ఒకవేళ జరిగినటువంటి అఫెన్స్ గురించి నిజంగా ఉన్న వాళ్ళనే మీరు ఏమైనా చేయగలిగితే చేసుకోవచ్చు, లేని వాళ్ళని వాడు కుట్ర పన్నాడు, ఇదే రామనగర్ కుట్ర కేసు సార్, లేకపోతే ఏమన్నా మన ప్రొఫెసర్ ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా గారి మీద జరిగినటువంటి ఆ జడ్జి ఏం చెప్పాడు తెలుసు కదా, సాయిబాబా హ్యాండిక్యాప్డ్, పోలియో ఉంది, అతను ఎక్కడ కదలలేడు, వీల్ చైర్ మీద ఉన్నాడంటే నో 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 ఈజ్ వెరీ డేంజరస్. ఎవరు జడ్జి, హౌ ఈజ్ డేంజరస్ అనే ఇతను లాయర్ అడిగితే హీ హాస్ గాట్ ఎ బ్రెయిన్ అన్నాడట. ఒక జడ్జి ఏమో వాడు బ్రెయిన్ ఉంది కాబట్టి వాడు చాలా డేంజరస్ అన్నాడు, ఇంకొక రైటర్ ఏమో జర్నలిస్ట్ ఏమో అక్కడ బ్రెయిన్ లేదు బురద ఉందని చెప్తున్నాడు. ఏంటి సార్ ఇవి, ఇట్నేమనాలి అసలు? మీరు చూసారా జ్యోతి? చూసాను. జగన్ బుర్రంతా బురదే. సరే, మీరు అరెస్టులతోటే స్టార్ట్ అయింది, అరెస్టులతో స్టార్ట్ అయిన పార్టీ ఇటు భయపడదు, జైలు వీటితోటే. ఆయనతో పాటు అరెస్ట్ అయ్యి ఆయనతో పాటు జైలు జీవితం గడిపిన వాళ్ళు ఇప్పుడు ఆయన వదిలేసిపోతున్నారు. మోపిదేవి వెంకటరమణ గారు ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం ఇవన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్గా, ఎందుకంటే వాల్యూస్ అనేవి ఒక పొలిటీషియన్ ఎక్కడి దాకా తీసుకెళ్తాడు అనేదాన్ని మనం దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు మెజర్, ఏమి పెట్టి మెజర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. గుల్జర్లాల్ నందా ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఒక చెత్త బట్టలుగా తీసుకుని ఇల్లు లేకుండా రెంట్ హౌస్లో ఉండి ఆ దశలో లేవు మనం. లేకపోతే ఒక ఆదర్శంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ పుల్లు కోటేసుకొని కాశ్మీరీ పండిట్ లాగా ప్రధానమంత్రి అంటే ఒక గులాబీ పువ్వు పట్టుకొని November 14th నాడు చిల్డ్రన్స్ డే నడుపుకోవడానికి ఆ విధంగా కూడా లేము. సో ఇప్పుడంతా ఎలా ఉన్నారంటే మనం మారిపోయినటువంటి సిస్టంలో ఆదర్శాలు, వాల్యూస్ ఇవన్నీ కూడా కొంత పీరియడ్ వరకే చూస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాం. మీరు అడిగినటువంటి మోపిదేవి రమణ గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మోపిదేవి రమణ గారు కూడా అక్కడే ఉన్నారు. ఉన్నారు. తర్వాత బయటకు వచ్చాడు, వీళ్ళిద్దరికన్నా ఆయన ముందు బయటకు వచ్చాడు. ముందు బయటకు వస్తే జగన్ గారు జైలు నుంచి నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే, అన్న నువ్వు తీసుకెళ్ళి ఈ కంపెనీ నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళి ఆయన రేపల్లిలో పార్టీలో చేర్చి రమ్మన్నాడు. నేను ఆయనతోటి బయలుదేరి ఒక పెద్ద ఊరేగింపు రేపల్లి దగ్గర చేసి ఒక బహిరంగ సభ పెట్టి ఆయన్ని పార్టీలో చేర్చి నేను వచ్చాను. దట్ వాజ్ మై డ్యూటీ అట్ దట్ టైం. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా వైసీపీలోకి వస్తూ ఉంటే నేను ఆయన ఇక్కడ నుంచి ట్రైన్లో సిటీ
ఎర్లీ మార్నింగ్ వెళ్ళే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది, దాన్ని ఏం పిలుస్తారు, బాపట్లలో దిగి ఆయన కూడా బహిరంగ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన కూడా పార్టీలో చేర్చి నిలొచ్చారు. అంటే దేవినేని మోపిదేవి రమణ గారికి ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో, అంటే చాలా మంది మనం చెప్తా ఉన్నాం ఆయనకి అన్ని ఇచ్చాడు జగన్ గారితో, ఆయన ఉన్నాడు కరెక్టే, ఆయన కూడా చెప్తున్నాడు నేను కూడా సాక్రిఫైస్ చేశాను, చేయని దానికి నేను కూడా జైల్లో ఉన్నాను చెప్తున్నాడు. నీ సాక్రిఫైస్ కి మేము అన్ని ఫుల్ఫిల్ చేసాం, ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి ఇచ్చాం, రాజ్యసభ ఇచ్చాం. బట్ వాట్ మే నౌ టు గో టు ది అదర్ సైడ్? ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా, భయపడ్డారా? ఇప్పుడు అంతా కూడా అదే కదా. ఎరా అంటే మనకి లోపల ఏమున్నాయి, వాళ్ళ బ్రదరు చేసే బిజినెస్లన్నీ ఈయనకి అంటగట్టే ఏదో సంథింగ్ లైక్, నేను లోకల్ గా ఏం జరిగిందో లోపల ఇంటర్నల్ గా ఏం జరిగిందో కూడా ఇక్కడ ఐ థింక్ ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు సే, ఎందుకంటే నాకు కొన్ని వాస్తవాలు తెలియదు, ఇంతవరకు తెలుసు నాకు. ఎందుకు వెళ్ళాడంటే అందుకే నేను ముందు చెప్పింది, చివరిదాకా ఏ వ్యక్తి ఎవరితోటి ఉంటాడో అనేది మనం చెప్పలేదు. ఆయన వెళ్ళారు, బీదమస్తాన్ గారు వెళ్తున్నారు, 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాడు, పేదల పక్షాన నేను, పెత్తందారుల పక్షాన వారు. ఇక్కడ పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు? ఈ ప్రశ్న రైజ్ అయింది. మా పార్టీలోనే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, రెడ్డికి సంబంధించినటువంటి, ఇంతెందుకు నా నియోజకవర్గం కొండేపి నియోజకవర్గంలో నన్ను ఎక్కడైతే ఓడించబడ్డానో, నేను ఓడిపోలేదు, కాన్స్పిరసీ మీకు కూడా తెలుసు, ఓడించబడ్డాను. అక్కడ నిడమనూరు అని, ముసోటి నిడమనూరు ఒక రమణారెడ్డి అని ఒక అతను ఉన్నాడు, మంచి కార్యకర్త. ఆయన నన్ను ఒక మాట అడిగాడు, ఏమయ్యా పొద్దుగూకులు మేము పొలంలో పనిచేసుకుని ఏదో పొలం మీద 10 రూపాయలు ఇస్తే పార్టీ కోసం ఖర్చు పెడితే మమ్మల్ని లేకపోయి పెత్తందారులు కట్టేశారు. ఆయన అన్న మాట నాకు కూడా వచ్చేసింది, పెత్తందారులు, మేము పెత్తందారులమా? పేదోడు ఎవడు అంటే, పేదోడు వాడికి నాకు తగాద పెడుతున్నారు మీరు. వాడు మన పార్టీ వాడిని నేనేదో దగ్గరుండి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా తీసుకుని వస్తా ఉన్నా, మా ఇద్దరికి తేడా లేదు. మీరేం చెప్తున్నారంటే వాడినేమో పేదోడు అన్నారు, నన్నేమో పెత్తందారులు అన్నాడు, నన్ను డిఫరెంట్ గా చూస్తున్నాడు, నేను ఈ పార్టీ కోసం కదా పనిచేయటం అని అన్నాడు. దాన్ని నేనే సమాధానం చెప్పాలి? డెఫినెట్గా అది వైసీపీని చాలా ఇబ్బంది పెట్టింది విలేజ్ లెవెల్లో. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిస్టులు తీసుకోవాల్సినటువంటి ఒక స్లోగన్ ఆయన ఎత్తుకున్నాడు. ఆయన ఆలోచన విధానం మిషనరీ మనస్తత్వం. అందరికీ మనం ఏదో ఒకటి చేయాలి, స్కూల్ ఉండాలి, లేకపోతే ఆరోగ్యం ఉండాలి, లేకపోతే వీళ్ళందరికీ సర్వీస్ అందాలి. ఆయన ఆలోచన అంతా కూడా ఉన్న 5 సంవత్సరాల్లో మనం ఈ సమాజాన్ని అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఎందుకు చెప్తున్నా అంటే మిషనరీ మనస్తత్వం అని, అంటే ప్రతిరోజు ఏదో సహాయం ఎవరో జరగాలి, ప్రభుత్వం అంటే అదే కదా, ప్రభుత్వాన్ని ప్రజలకే వాడదాం అనే స్లోగన్ తీసుకున్నాడు. సాయుధ పోరాటంలోకి రాలా ఆయన. పెత్తందారులు అంటేనే సాయుధ పోరాటం, మీరు కొన్ని తుపాకులు, మేము కొన్ని తుపాకులు, ఇదేం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కాదు, లేకపోతే నెతన్యాహు చేస్తున్నటువంటి ఇజ్రాయేల్నో లేకపోతే అక్కడ హమాస్ జరుగుతున్నది కాదు ఇది. సో ఓన్లీ స్లోగన్ కూడా మర్చిపోయే జనం, నువ్వు అక్కడిచ్చి సూపర్ 6 వైపు మళ్ళినటువంటి నేపథ్యం కనబడతా ఉంటే మనిషి ఎంతో స్వార్థపరుడు అయిపోయాడు. లాటరీ మనకి మా ఊర్లో మన్నూరు తిరణాలని ఒకటి జరుగుతుంది సార్, ఏదో 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 10 పైసలు ఏదో పెడతా ఉంటారు. దీని మీద అది వేస్తాడు, అది మీద ఇది చేస్తాడు. నీకు రేపు ఎక్కువ ఎవరు ఇస్తున్నారు, 3000 నువ్వు ఇస్తానంటే 4000 ఇచ్చేవాడు ఒకడు వచ్చాడు, ఇస్తాడు లేదు పక్కన పెడదాం. అమ్మోడు ఒకరికంటే 1 కాదు 2, 3, 4 లెక్క పెట్టి ఇచ్చేసారు. ఆ ఇస్తారా లేదా 3 నెలలు అయిపోయింది, తెలిసిపోయింది. మనిషి అటు వెళ్తున్నాడు. మోపిదేవి గారిని నేను ఇక్కడ ఈయన ఆగుతాడని నేను చెప్పగలనా? వలసలు అనేది వైసీపీని వీక్ చేస్తే అంటే ఇది ఈ బుర్జువా ఫ్యూడల్ పార్టీలో ఉన్నటువంటి ఒక లక్షణం. దీన్ని టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. ఎనీ పొలిటికల్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేంటంటే అధికారాన్ని వదిలిపెట్టుకుని ఎమ్మెల్సీగా ఉండి రోషే గారు అడిగినా, కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగినా మేము అధికారాన్ని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీ వైపు వెళ్ళిపోయాం. అయినా మమ్మల్ని తిట్టారు. ప్రతిపక్ష పార్టీ కూడా అసలు పార్టీ ఉంటుందా లేదా కూడా తెలియదు, శూన్యంలోకి వెళ్ళారు మీరు. తెలియదు. మేము అసలు బీయింగ్ ఏ వ్యాక్యూమ్ ఇంజనీర్ నేను పోయి వ్యాక్యూమ్లోకి వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి, ఆయనకి ప్రజలు ఆదరించారు కాబట్టి కాస్త బయటపడ్డారు రాజకీయ నాయకులందరూ కూడా. రెడ్డిస్ రాలేదే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీగా ఉన్న రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మి రాలేదు. నన్ను అడిగేవాళ్ళు, ఏమయ్యా జూపుడి మా ఓటు నిలబడతాడా, సోనియా గాంధీని వదిలేసి కాంగ్రెస్ని వదిలేసి నిలబడగలడా? ఖచ్చితంగా నిలబడతాడు, ఆయనకు ఒక ఎయిమ్ ఉందని చెప్పేవాడిని.
ఎంత వచ్చారు? 50% వచ్చారు 2014 ఎన్నికల్లో. రెడ్డిస్ మేనేజ్ చేసే కమ్యూనిటీస్ గ్రామాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని రబ్బా ఇటేద్దాం ఈసారి ఓటు నమ్మేవాళ్ళు ఉన్న ప్రాంతాల్లో రెడ్డిస్ ఓన్లీ దే ఓన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ 50%. 2019లో ఆయన తిరిగినటువంటి పాదయాత్రలో ఒక వేవ్ వస్తున్న నేపథ్యంలో ఒక 80% వచ్చారు, 90% వచ్చారు. మొత్తం రాలా. ఎందుకు రాలేదు? రిమైనింగ్ 20% ఏమనాలి? ఇప్పుడు ఒక పక్క మళ్ళీ గెలిచి తెలుగుదేశం వచ్చింది. మేమున్నావు వైసీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోయారు, 23 మంది పోయారంట. తర్వాత వైసీపీ వచ్చినప్పుడు కొంతమంది వచ్చారు తెలుగుదేశం నుంచి వైసీపీ వాళ్ళకి, మేము వేరే కుర్చీలో కూర్చోబెట్టారు, రాలేదని చెప్పలేము. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన కూడా కొంతమంది వెళ్ళారు. నేనేమంటే ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ది డే, ఐ మీన్ ఫ్యూడల్ పార్టీస్. రెండు పార్టీలు ఫ్యూడల్ పార్టీలు కానీ చూడాలి అంతే. నేనేమి ఇక్కడ ఈ 2 కమ్యూనిస్ట్ పార్టీలు నేను చెప్పదలుచుకోవాలా, ఈ 2 సోషలిస్ట్ పార్టీలు నేను చెప్పదలుచుకోవాలా. సో ఇది చాలా చాలా రొటీన్ గా జరిగే ప్రాసెస్ గానే చూస్తారు. అంతే, దీనిలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరున్న వ్యక్తి. సో వలసలు రొటీన్ కావచ్చు కానీ వలసలు వెళ్ళిన నాయకులు రొటీన్ కాదు. ఇప్పుడు అంత లాయల్ గా ఇప్పుడు మీరు ఎలాగైతే వచ్చారో ఓపీఆర్ గారు కూడా అప్పుడు అధికార పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టే కదా. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు కదా, ఆయన ఎలక్షన్ కంటే ముందు కదా ఇప్పుడు ఆయన దేనిలో చేరాడు ఇవన్నీ. నేను అంటే అంత లాయల్ గా ఉండే నాయకులు కూడా మీ నాయకత్వాన్ని నమ్మలేకపోతున్నారు, ఈ నాయకత్వం ఇంకా ఉండదేమో అనే పరిస్థితిలోకి వచ్చారు అనేది పాయింట్. అంటే ఇక్కడ నేను అనేది జగన్మోహన్ రెడ్డిని నమ్మలేకపోవటం లేదా నాయకత్వాన్ని నమ్మలేకపోవటం అనే దానికన్నా ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో వాళ్ళకి ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఓకే. ఆర్ అదర్వైజ్ దే వాంట్ టు గెయిన్ సంథింగ్ మోర్ దాన్ దిస్. ఓకే. మోపిదేవి గారు ఒక మాట అన్నారు, అసలు నాకు రాజ్యసభ అంటే ఇష్టం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు, నన్ను బలవంతంగా పంపించారు అన్నాడు. ఆ రోజు చెప్పు ఉండాల్సింది, ఇంకొకటి పంపించేవాళ్ళు కదా ఆ రోజు. ఎందుకు తర్వాత ఎవరికి మొన్న ఒక అతను చెప్తున్నాడు ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ఒక మాట అన్నాడట, నేనేమైనా పైరవీలు చేసుకునేవాడినా అంటే ఢిల్లీలో పైరవీలు జరుగుతాయా? రాజ్యసభ సభ్యులంతా పైరవీలు చేస్తారా? పైరవీలు చేయాలంటే నువ్వు కూడా ఒకలా అనుకుంటే చేసుకోవచ్చేమో, లేకపోతే నీకు లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం అయిందా, హిందీ ఇంగ్లీష్ ఏమైనా ప్రాబ్లం అయిందా? జగన్మోహన్ రెడ్డి రేపు రాజ్యసభకు లోక్సభకు పంపించాలంటే హిందీ ఇంగ్లీష్ వచ్చిన మాత్రమే పంపించాలని కూడా ఒకటి పెట్టుకోలేవు. లాబింగ్ చేయగలిగిన వాళ్ళు మాత్రం పెట్టుకోవాలి. ముందు లాబింగ్ చేయాలంటే మనం డఫండం కాకూడదు కదా, లాంగ్వేజ్ రావాలి కదా. ఇందాకే మీరు వచ్చే ముందు హిందీలో ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే అది ఎక్కువ మెసేజ్. ఒక డైరెక్టరు సినిమా డైరెక్టర్ కదా, నిర్మాత, ప్రొడ్యూసర్ అంటాం కదా, ప్రొడ్యూసర్కి డబ్బులు ఉన్నాయి కానీ భాష రాదట ఇంగ్లీష్. హీరోయిన్ ఏమో బాంబే నుంచి వచ్చి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుందట. ఈ ప్రొడ్యూసరు ఆ హీరోయిన్ వస్తే ఈయన డబ్బులు ఇవ్వాలి ఆయనకి, కానీ ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడ ఇంగ్లీష్లో దంచుకొడుతుంది, ఇడిగేమో ఇంగ్లీష్ రాదు. కాబట్టి తప్పుకొని తిరిగి వాడు జూనియర్ ఇంకొకటి ఏమన్నా పంపించేవాడు అంట. ఆవిడ వచ్చినప్పుడల్లా ఈయనకి ఒక ప్రాబ్లం అట, ఎగ్గొట్టి తిరిగేవాడు. అంటే ఇప్పుడు పార్లమెంట్కి మేము పంపించిన అందరూ బాస్టన్ ప్రొడ్యూసర్ సార్, భాషతో సంబంధించి పార్లమెంట్ లో తెలుగు మాట్లాడచ్చు కదా, పోయేటప్పుడు అదే బ్లేమ్ చేశారు కదా. కాబట్టి ఏ మనిషి ఎప్పుడు దాకా ఎవరితో వాళ్ళ అవసరాల కోసం పోయారు సార్ నేను అనుకోవటం. ఇక్కడ అదే లాయల్టీ ఇక్కడ అంటే ఆ వ్యక్తులు చేసిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో ఆ సాక్రిఫైస్ని గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు చాటుకున్నటువంటి లాయల్టీ. ఆయన వదిలేసి వెళ్ళిపోవడం అనేది దట్ ఈస్ అప్ టు దెమ్. ఇప్పుడు నాయకుడి మీద లాయల్టీ లేకుండా ఉన్నారని నేను అనేకన్నా వాళ్ళు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయనతో ఉండి ఆయన జగన్ తోటి వచ్చి నిలబడ్డ వాళ్ళందరినీ కూడా నేను మంచిగా చూసుకోవాలి అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి లాయల్టీ. నేను రివర్స్ వేలో చెప్తున్నాను. అవతల ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్తారు సార్, జూపుడు గారు మీరు వెళ్ళేటప్పుడు ఒక చోట మంచి పుస్తకం ఉంది దయచేసి కొనుక్కొని ఆయన నాకు పుస్తకం చెప్తారు, అడ్రస్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. నేను గమని పోయాను అనుకో, అది నా తప్ప మీ తప్ప? ఇట్స్ మై ఫాల్ట్. నాకు పుస్తకం చదవాలని కొనాలని ఉంది, కానీ నేను ఆ టైంకి మీరు చెప్పిన అడ్రస్ని మిస్ అయ్యాను, ముందుకు వెళ్ళిపోయాను, తర్వాత తీసుకొచ్చినాను. ఇట్ ఈస్ మై నెగ్లిజెన్స్.
నేను అక్కడ మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగారు, జూపుడు గారు బుక్ కొనుక్కున్నారంటే మీకు ఉత్సాహం ఉంటుంది. కొత్త పుస్తకం నేను ఒకటి చెప్పాను, నేను అందుకే మీరు వచ్చే లోపల మీ దగ్గర కొన్ని పుస్తకాలు ఉంటే ఎట్లా దొంగతనం చేయాలని కూడా ఆలోచించా, లేదా అడిగి తీసుకోవచ్చు అనుకున్నాను నేను మళ్ళీ. అంటే ఈ లాయాలిటీ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన వ్యక్తి మీద ఉంటుంది సార్, ప్రూవ్ చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడు కాబట్టి నేనైతే అనుకోవట్లా. ఈజ్ అ వెరీ నైస్ జెంట్ల్మెన్, లవ్లీ మ్యాన్. ఏ రోజు కూడా ఆయన అడిగాడు నీకేమన్నా ఆయనతో ఏమైనా ఇబ్బంది జరిగిందంటే లేదు నాకేం ఇబ్బంది జరగలేదు అన్నాడు. అంత లవ్ అండ్ ఎఫెక్షన్ రాజకీయాల్లో నీకోసం అసెంబ్లీ క్లోజ్, నీకు అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్లోజ్ చేస్తున్నప్పుడు నిన్ను సేఫ్ జోన్లో తీసుకెళ్ళి హెలికాప్టర్లో తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్ళి పార్లమెంట్లో పెడితే నువ్వు ఓడిపోతే నీకు కౌన్సిల్ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తే దానికన్నా ఒక నాయకుడు ఒక కార్యకర్తనో లేకపోతే ఇంకో కింద నాయకుడినో ఎంతకన్నా సేఫ్ జోన్ ఏమైనా చూస్తాడా? సరే, ఇంకా మీరు అన్నట్టుగా ఆయనకి ఇంకేమున్నాయో, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మనం అక్కడ దాకే చూడాలి. నేను ఇక్కడ మోపుదేవి గారిని కూడా నేను బ్లేమ్ చేయడం కోసం మాట్లాడలేదు నేను. సో వలసలు అనేది రొటీన్ ప్రాసెస్, రొటీన్. అయితే ఇక్కడ ఆ పార్టీలోకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఈ పార్టీలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇది ఫ్యూడల్ అసలు మాట్లాడుకోవడం బెస్ట్ సార్. ఇది ఫ్యూడల్ పార్టీకి ఉండాల్సినటువంటి, అంటే నేను అవలక్షణం కూడా అనట్లా, లక్షణమేనా క్యారెక్టర్ లో క్యారెక్టర్. రైట్ సార్, థ్యాంక్ యూ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తున్నామండి.